మంచిది ప్రియులారా, నేటి దినాన నేర్చుకోబోయే అంశము నిన్నటిది కొనసాగింపును. మనము నిన్నటి అంశాన్ని ప్రభు అయిన యేసు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకున్నట్టుగా మనం తెలుసుకునేటటువంటి విషయాన్ని లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి కొనసాగింపు మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. బి భాగం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని బి భాగాన్ని మనం చూద్దాం. సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి కానీ, ఇక్కడ సమరయులను ఏ పట్టణంలో కూడా ప్రవేశింపకూడదని చెప్పి తెలియపరచబడుతుంది. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల పట్టణంలోనైనను ప్రవేశింపకుడి కానీ. ఈ మాటను మనం 6వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. నశించిన దానిని గొర్రెల యొద్దకు వెళ్ళాలి అని అంటే సువార్తను ప్రకటించమని చెప్పి పర్టికులర్గా దేవుని వాక్యాన్ని మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. ఈ యొక్క 10వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సువార్తను ప్రకటించడానికి ప్రారంభించినటువంటి దానిక మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూసినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఈ విషయాన్ని పరలోకంలో ఏ విధంగా అయితే నెరవేరాలని చెప్పి దేవుని వాక్యం సెలవివ్వబడుతుందో, ఈ భూలోకమందు కూడా నెరవేర్చబడినట్టుగా దేవుని వాక్యాన్ని మనకు తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అన్నటువంటి ప్రశ్నకు కొన్ని విషయాలను క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 8:4. అప్పుడు యేసు, ఎవరితో ఏమి చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. తాను చెప్పాల్సిందంతా కూడా పర్టికులర్గా చెప్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అని అంటే, తాను చేయాల్సింది చేస్తున్నాడు, చెప్పాల్సింది చెప్తూ ఉంటున్నాడు. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ నువ్వు యాజకుని దగ్గరికి పోయి కలవమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, కానీ నీ వెళ్ళి సాక్షార్థమై దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. అంటే దేవుని చిత్తాన్ని జరిగించమని పదే పదే దేవుని వాక్యం మనకు తెలియపరుచబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 14 మరియు 19వ వచనాన్ని చూద్దాం. 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. మరి 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే సెలవిస్తూ ఉంటున్నారో, యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపబడుతూ ఉంటున్నది.
ఏదైతే చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నావో అవన్నీ కూడా మీకు పరిశుద్ధాత్మ మీకు తెలియపరచబడుతుంది అని చెప్పి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనాన్ని కూడా చూద్దాం. 16-13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. సంభవించేటటువంటి విషయాలను తెలియజేయడానికి, విన్న వాటిని తెలియజేయడానికి మాత్రమే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 46 నుంచి 49 వరకు మనం చూద్దాం. లూకా సువార్త 24, 46 నుంచి 49 వరకు చూద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచెననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి అంతటా కూడా ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలను నెరవేరినవని వారితో చెప్పాను. లేఖనాల్లో ఏవైతే పొందుపరచబడి ఉన్నావో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి పనిని ఏంటంటే తాను పరిపూర్ణం చేయడానికి శక్తిమంతుడిగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్తలో మనం ఇంతకుముందు చూసినట్టుగా 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గ్రహించినప్పుడు అక్కడ ఒక లేఖనం మనకు చాలా క్లుప్తంగా వివరించబడి ఉంటున్నది. చాలా క్లుప్తంగా. ఎందుకంటే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడి ఉంటున్నది. ఎందుకు అని అంటే ఆయన సంఘము స్థాపించడానికి ఆయన మాత్రమే అర్హుడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, అది కడియమ్మ ప్రియులారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనంటే మన జీవితంలో, మానవాళి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే సంఘముగా మనము క్రీస్తు సంఘముగా ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అది కడియమ్మ ఒకటి జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అది కడియమ్మ ఒకటి. ప్రియులారా, కరెంటు పోయింది, కొంచెం మనకు అంతరాయం కలిగింది. మళ్ళీ దేవుని దయ వలన కోబత్తి ద్వారా వాటి వెలుగులో మనం కొనసాగిద్దాము. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి? 18వ వచనాన్ని మనం చూసినప్పుడు 16-18 బాగా మనకు తేటపరుస్తుంది. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఏమిటి అని అంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని. ఆయన వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా నెరవేరుస్తూ, స్థిరపరుస్తూ, బలపరుస్తూ, కొనసాగిస్తూ, తండ్రి చిత్తాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్తూ ఉంటున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వచ్చినట్టు అనేటటువంటి విషయాల్లోనే మరి ఇక్కడ
కార్యాలను స్థిరపరచబడడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. కార్యములను స్థిరపరచబడడానికి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40 అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం చూద్దాం. 1 నుంచి 4 వచనాలు. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. దేవుని యొక్క కార్యాలను జరిగించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి వచ్చి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకొరకు వచ్చి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని, ఎందుకు వచ్చినట్టుగా అనేటటువంటి తన కార్యాలను జరిగించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి వచ్చి ఉన్నాడు అనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగునే 38వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎందుకు చెప్తున్నారనంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినది మరి చెయ్యాలి, నెరవేర్చాలి. అదే కదా దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది. పేతురు చెప్తూ ఉంటున్నాడు ఏమని అంటే, మీరు మారు మనసు పొందండి. మారు మనసు ఎందుకు పొందమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో మారు మనసు పొందడము చాలా ప్రాముఖ్యము, అది శ్రేష్టమైనది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. అలాగునే మనకు 41వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 41 కూడా చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘంలో చేర్చబడిరి. ఇంచుమించు 3000 మంది సంఘంలో, ఆయన రాజ్యంలో చేర్చబడిరి అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎందుకు చేర్చబడి ఉంటున్నది అని అంటే, అది దేవుని రాజ్యమై ఉంటున్నది. ఆయన సంఘము, ఆయన రాజ్యమై ఉంటున్నది. కాబట్టి సంఘంలో చేర్చబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఉంటున్నారు, ఎందుకు బలపరచబడుతూ ఉంటున్నారు అని అంటే, దేవుని యొక్క వాక్కు శక్తి చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 15:19 18-19 కొనసాగింపు ఉంది, చూద్దాం. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల లయము చేతను క్షమించండి, మళ్ళీ చదువుకుందాం. ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి గాని మరి దేనిని గురించి మాట్లాడుట తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు
ఇల్లురికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. సువార్తను ప్రకటించడము మనం బాధ్యత అయి ఉంటున్నదని చెప్పి పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి చెప్పే వాక్యం కన్నా ప్రాముఖ్యమైనది ఏది లేదని అంటే, మొదట మనం చూసాము సువార్తను ప్రకటించడము, రెండోదిగా మనం చూసాము కార్యములను స్థిరపరచబడినది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంలోనే మనం కొనసాగింపు చూస్తున్నాం. అలాగునే ఇప్పుడు పత్రికలో తిరిగి దృఢపరచబడినది అనేటటువంటిది ఇందులో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీ 3వ అధ్యాయము 27వ వచనము 27, 28 చదువుకుందాం. గలతీ 3, 27, 28 చదువుకుందాం ప్రియులారా. 27, 28. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరమైతే బాప్తిసం తీసుకొని ఉన్నామో మనం క్రీస్తును ధరించినటువంటి వారం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనం అనుకుంటాము క్రీస్తును మనం ధరించలేదు కదా అనుకుంటాం. ఎప్పుడైతే బాప్తిసం పొందినమో, యేసు ప్రభు అని బాప్తిసం పొందినమో, ఆయన నామములో ఒప్పుకొని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి వాక్యాన్ని అంగీకరించి పాపాలను విడిచిపెడతా అని చెప్పి బాప్తిసం తీసుకున్నాము, క్షమాపణ కోరుకొని, అప్పుడే మనం క్రీస్తును ధరించుకున్న వారం అవుతాం అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది వాక్యం. 28లో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనమందరం కూడా క్రీస్తులో ఏకమై ఉన్నామనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు దృఢపరచబడుతూ ఉంటున్నది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం వరకు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 27 వరకు కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. క్షమించండి, 12వ అధ్యాయము 4-5 వచనం. 4-5 వచనం. 4-5. ఒక్క శరీరములలో మనకు అనేక అవయములు నిన్నను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. ఒకరికొకరము అవయములమై ఉన్నామనేటటువంటిది ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చదువుకుందాం ప్రియులారా. 12, 25 నుంచి 24 కూడా కలుసుకొని ఉంటుంది. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు, అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించుచు లాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరంను అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానిలో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానిలో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఏమై ఉంటున్నాము? సంఘంలో మరి శరీరంలో మనమందరం కూడా ఒక్క శరీరమై ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొద్ది వాటికే ఘనతనిస్తూ ఉంటున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది.
అలాగన్నప్పుడు సంఘంలో అనేకులం మనం ఏమనుకుంటామనంటే, ఈ పని నాది కాదు, ఈ పని నేను చేయకూడదు, ఈ పని నాకు చెప్పలేదు అని అనుకుంటా ఉంటాం. చెప్తేనే చేయాలి అని అనుకుంటా ఉంటాం. వాక్యము తెలియనటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఆ భావంతో మనం ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తే వాక్యం మనకు తెలియదు అని మనకు అర్థమవ్వాలి. ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, శిరస్సు క్రీస్తై ఉన్నాడు, శరీరంలో ఉన్నటువంటి అవయములలాగానే మనం కలిసిమెలిసి పని చేయాలి దేవుని పనిని అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకటికి ఘనత వచ్చినప్పుడు మిగిలినవన్నిటికి కూడా ఘనత కలుగుతుంది అని చెప్పి, ఒకటికి శ్రమ కలిగినప్పుడు అన్నిటికి కూడా శ్రమ కలుగుతూ ఉంటున్నది. ప్రతి నరము మనకు లింకు కలుసుకొని ఉంటున్నది. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తల వరకు దాని విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది. కాలుకు విషము వచ్చింది అని అంటే మెదడు వరకు కూడా విషము ఎక్కుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని పనిలో ఎప్పుడైనా కూడా మనం నమ్మకంగా మనం పని చేయాలి, యథార్థంగా పని చేయాలి. అంతేకాని మనంతకు మనము మన సొంత నిర్ణయాలు చెప్పలేదు కదా, ఫోన్ చేయలేదు కదా, నాకు మెసేజ్ చేయలేదు కదా, ఏది చెప్పండి నేను చేయకూడదు కదా అనేటటువంటి అభద్ర భావం నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. మనమందరం కూడా దేవుని సువార్త ప్రకటించడంలో, పని చేయడంలో, అన్నిట్లో కూడా మనం అవయములుగా భావించి మనకున్నటువంటి తలాంతులను, పరిమాణాలను మనం దేవుని దృష్టికి అనుకూలంగా ముందుకు కొనసాగించాలి. కానీ ఆపివేసేటటువంటి వారిగా మనము ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అలాగునే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మనకు ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు, మరి ఆదివారం రోజు, ప్రతి ఆదివారం రోజు రొట్టె విరుచుటకు కూడాలి అనేటటువంటిది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. 20వ అధ్యాయం 7వ వచనము, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవుని గురించి, క్రీస్తుని గురించి వాక్యాన్ని ప్రకటించడానికి కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆదివారం కూడినప్పుడు రొట్టె విరుచుటకు అంటే ఏ ఆదివారం అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేసి పెద్దలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కోర్సులు పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఏమిటి అని అంటే, ఆదివారం అని అంటే ఈ ఆదివారమేనా? వాళ్ళకి తెలుసు వాక్యం, కానీ సంఘం ఏ విధంగా అయితే నడుచుకుంటే వారు ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటున్నారు. ఆయా ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్య నిమిత్తము సంఘం ఏమైతే చెప్తుందో, పెద్దలు ఏమైతే చెప్తున్నారో అది చెయ్యాలి అనేటటువంటిది వాక్యం తెలిసి కూడా చెయ్యలేకపోతూ ఉన్నారు. వారిని తప్పుదారి పట్టిస్తూ ఉంటున్నారు. తప్పకుండా మనకు శ్రమ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది. ఎందుకంటే వాక్యం మనకు ఆధారం, వాక్యమే మనకు అర్థమై ఉంటున్నది, వాక్యమే మనకు ఆజ్ఞలై ఉంటున్నాయి. కాబట్టి వాక్యానుసారంగా జీవించడమే అతి శ్రేష్టము, ప్రాముఖ్యమై ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ప్రతి ఆదివారము బల్లలో రొట్టె విరుచుటలో మనము కూడాలి, అందులో పాలిభాగస్తులం కావాలి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు మనం చేయకుండా నిర్లక్ష్య ద్వారాని ఎప్పుడు మనలో ఉండకూడదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36 నుంచి మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు ఇక్కడ మనకు పొందుపరచబడి ఉంటున్నాయి. 2వ అధ్యాయం 36 నుంచి చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని
వారితో చెప్పెను. 42 వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపొస్తలుల ద్వారా జరిగెను. ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తే అపొస్తలులు వేసినటువంటి బునాది మీద మనం ఉన్నాం, అపునాది మీద మనం ఉన్నాం. పేతురు గారికి చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ బండ క్రీస్తై ఉంటున్నాడు. ఆ బండ మీద కట్టబడినటువంటిది దేవుని చిత్తమైనది. మరి మనం జరిగించాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తే మనం ఎంత గొప్ప వాళ్ళం కావచ్చు, అనుభవం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అవన్నీ దేవుడిచ్చినవే అనేటటువంటిది మనం మర్చిపోయి వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించవద్దు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే మన జీవితాలు గెహాజీ జీవితంలాగా మారవచ్చు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. కాబట్టి చాలామంది మేధావులు ఉన్నారు, బోధ చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, కానీ సత్యమందు ప్రతిష్ఠింప చేయడానికి సిద్ధంగా లేరు. ఆయా సంఘాల్లో, ఆయా స్థానిక సంఘాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో, పెద్దలు ఏవైతే చెప్తున్నారో వారికి లోబడుతున్నారు, కానీ వాక్యానికి విరుద్ధంగా ఉంటూ